Hi everybody, this is Ravi Nallapreddy from Precision Academy. In this session we are going to talk about Vijayanagara Empire and the religious conditions during that time. విజయనగర సామ్రాజ్యము ఏర్పాటు కావడానికి ముఖ్యోద్దేశము హిందూ ధర్మ సంరక్షణ. ఇస్లామిక్ ఆన్స్లాట్ దక్షిణ భారతదేశం మీద రాకుండా ఇక్కడ ఉన్న కల్చర్, ఇక్కడ ఉన్న మతము వీటిల్ని రక్షించడం కోసం, ఇక్కడున్న ధర్మ సంరక్షణ కోసం ఏర్పాటైన సామ్రాజ్యం ఇది. రాజకీయ కారణాల కంటే కూడా మత కారణాలే ప్రబలంగా ఉన్న స్టార్టింగ్ ఈ సామ్రాజ్యానికి ఉంది. మూలాలు మతపరమైనటివి. అలాంటప్పుడు అక్కడున్న కండిషన్స్ ఏంటి, ఏ కారణంగా ఈ మతము రాజకీయము అనేటివి కలగలిసి ఉండేటివి ముందు. సో ఒక మత సంరక్షణ కోసం వచ్చిండేదే తప్పించి ఒక పొలిటికల్ ఆపర్చునిటీతో వచ్చిండేది కాదు ఈ సామ్రాజ్యం. సో ప్రజలందరూ కూడా కోరుకున్నారు ఇట్లాంటి మా మతాన్ని రక్షించండి అని. సో ఆ రకంగా వచ్చిన సామ్రాజ్యం ఇది. అప్పుడున్న పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకుంటాము. ముఖ్యంగా ఒక క్వశ్చన్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని ఈ డిస్కషన్ అర్థం చేసుకోండి. గివ్ ఏ బ్రీఫ్ నోట్ on the religious diversity during the period of Vijayanagara Empire. Explain how religious minorities were treated during this period. విజయనగర సామ్రాజ్య కాలంలో మత వైవిధ్యం గురించి క్లుప్త గమనిక ఇస్తూ విజయనగర పాలకులు ఈ కాలంలో మతపరమైన అల్పసంఖ్యాక వర్గాలను ఎలా చూశారో వివరించండి. ఎలా ట్రీట్ చేశారు, హౌ దే ట్రీటెడ్ ది మైనారిటీస్. ఇది ప్రజెంట్ కండిషన్స్కి చాలా క్లోజ్గా ఉంది. అప్పుడు ఇస్లాం కూడా ఉంది, అప్పుడు వివిధ మతాల వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. సో అప్పుడు రిలీజియస్ మైనారిటీస్, ఆ హిందూయిజం కూడా ఒకటి కాదు, మల్టిపుల్ డివిజన్స్ ఉండేటివి. వీటన్నిటినీ కూడా డైవర్సిటీ ఇప్పుడు ఎట్లయితే ఉందో అప్పుడు కూడా అలాగే ఉంది. ఆల్మోస్ట్ అదే కాంపోజిషన్స్ ఉన్నాయి. మరి అప్పుడు ఆ మైనారిటీస్ కూడా ఉన్నారు కదా, వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. చరిత్ర అనేది ఏదో ఎగ్జామ్ కోసం కాదు. చరిత్ర అనే దాని నుంచి మనము ఎన్నో పాఠాలు నేర్చుకోవాలి. కొన్ని తప్పులు చేసింటాం, అది చేయకూడదు. కొన్ని చాలా బాగా చేసింటాం, అది ఫాలో కావాలా. ఇది రెండో పార్ట్. అంటే ఆ రోజుల్లో విజయనగర సామ్రాజ్యంలో ది బెస్ట్ వే దే ట్రీటెడ్ దిస్ పర్టిక్యులర్ ఇష్యూ. ఆ మత సామరస్యము అన్న విషయం కానీ మతానికి సంబంధించి చాలా గొప్పగా హ్యాండిల్ చేశారు వీళ్ళు. అది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏ రిలీజన్స్ ఉన్నాయి ఆ రోజుల్లో అంటే శైవిజం. సో చాలా ముఖ్యం. సో ఫౌండర్స్ ఆఫ్ విజయనగర వర్ ఫాలోయర్స్ ఆఫ్ శైవిజం. తర్వాత ఎందుకంటే విరూపాక్ష స్వామి సాక్షిగా ఏర్పాటైన సామ్రాజ్యం ఇది. వీరశైవిజం అనేది కూడా ఉందన్నమాట. లింగాయత్స్, ఇప్పుడు ప్రస్తుతం లింగాయత్స్ అంటాం కదా, అదంతా కర్ణాటకలో చాలా డామినెంట్ క్యాస్ట్ అది ఇప్పుడు. సో ప్రాబబ్లీ ది రాజగురు ఆఫ్ హరిహర వన్ అండ్ బుక్కా వన్, ది ఫౌండర్స్ ఆఫ్ విజయనగర ఎంపైర్ వాస్ ఎ వీరశైవ యతి. సో ఈ ఎవరైతే వీళ్ళ రాజగురువు ఉన్నాడో, ఎవరైతే ఈ సామ్రాజ్యాన్ని స్థాపించే హరిహర బుక్కరాయలకి ఆయన వీరశైవుడు అని ఒక అభిప్రాయం ఉంది. సో ఇంకా వైష్ణవిజం విషయానికి వస్తే శ్రీ వైష్ణవిజం రామానుజాచార్యులది, తర్వాత మధ్వాచార్యుల యొక్క వైష్ణవిజం రెండు కూడా అప్పుడు కొంత పాపులారిటీ ఉన్నాయి. ఇతనిది ఎక్కువ ఉంది, రామానుజాచార్యులది. తర్వాత లేటర్ స్టేజెస్లో బాగా ఎక్కువైంది. తర్వాత పౌరాణిక్ హిందూయిజం. సో హిందూయిజం అంటే శైవిజము, వైష్ణవిజము, తర్వాత పౌరాణిక్ హిందూయిజం. ఇప్పుడు వైదిక్ హిందూయిజం తగ్గిపోయింది ఇప్పటికీ. సో ఛాంపియన్ ది కాజ్ ఆఫ్ హిందూ రిలీజియన్ కదా, వీళ్ళు వచ్చిండేదే హిందూ ధర్మ సంరక్షణ. హిందూ ధర్మ అంటే పౌరాణిక్ హిందూయిజాన్ని రక్షించడం కోసం. వైదిక్ అనేది చాలా తక్కువ ఉంది. సో ఇంకా జైనిజం. సో ఇది కూడా కంటిన్యూ అయింది. ఇది సౌత్ ఇండియాలో కొంచెం ఉంది, అలాగే కంటిన్యూ అవుతా సస్టైన్ అవుతా ఉందన్నమాట. సో ఇప్పుడు కూడా కొన్ని అట్లే కొత్త కొత్త స్ట్రక్చర్స్ కూడా కొన్ని వచ్చాయి.
అట్లే కంటిన్యూ అయిందనమాట. బుద్ధిజం అయితేనేమో ఆల్మోస్ట్ కొడిగంటిపోయింది, ప్రాక్టికలీ డిక్లైన్డ్, చాలా తక్కువ అయిపోయింది, కొన్ని పాకెట్స్లో మిగిలింది. సో ఇస్లాం అది కూడా చాలా ఇంపార్టెంట్గా డెవలప్ కావడం మొదలైంది. ఈ సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఇస్లాం అనేది మంచి సపోర్ట్ దొరికింది ఇస్లాంకి. బాగానే క్వైట్ ఎ ఫ్యూ ఇండో ఇస్లామిక్ మాన్యుమెంట్స్ అప్పుడు స్టార్ట్ అయినాయి. ఇస్లాం కూడా ఉన్నింది, రాజాదరణ కూడా పొందింది. సో ఇంకా హిందూ స్టేట్ ఇది. సో దే ప్రొటెక్టెడ్ హిందూయిజం అగైన్స్ట్ ది ఆన్స్లాట్ ఆఫ్ ఇస్లాం. చెప్పాను కదా మొదటే, దిస్ ఈజ్ ఏ హిందూ స్టేట్. ఇప్పుడు నిన్న మొన్నటిదాకా నేపాల్ కూడా హిందూ స్టేట్ ఉన్నింది కదా, అట్లా మన ఇండియా సెక్యులర్ కంట్రీ, కానీ ఇది అఫీషియల్ రిలీజన్ అనుకోవచ్చు. సో హిందూ స్టేట్ ఇది. రిలీజియస్ విగర్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు హిందూస్ ఉన్నారు, అంత రిలీజియస్ విగర్ ఉండదు. ఏదో పిల్లలు అయితే కూడా పోరు టెంపుల్స్కి, పెద్దోళ్ళు పోతుంటారు, చిన్న చిన్న పూజలు చేస్తారు, కొంతమంది చేయరు. సో అంత పెద్ద ఉండదు. కానీ శైవిజం, వైష్ణవిజం చాలా విగరస్గా ఉన్నాయి. అప్పుడు దే గాట్ న్యూ విగర్ డ్యూరింగ్ దిస్ టైమ్ బికాస్ మేబీ డ్యూ టు ది భక్తి మూమెంట్. అప్పుడు చాలా ఎక్కువ విగర్ ఉండేది. ఆ ప్రాక్టీసెస్ మీరు చూసారంటే అప్పుడు అర్థమవుతుంది. ఐ విల్ బి ఎక్స్ప్లెయినింగ్ లేటర్. అన్నిటికంటే ముఖ్యమైనది, చాలా ఇంపార్టెంట్ వచ్చి రిలీజియస్ టాలరెన్స్. ఇట్ వాస్ ది కీ నోట్ ఆఫ్ విజయనగర ఎంపైర్. సో బిల్ట్ మెనీ టెంపుల్స్ ఫర్ జైన్స్, మాస్క్స్ ఫర్ ముస్లిమ్స్. సో దేవరాయ టూ ఒక మాస్క్ కూడా కట్టించాడు ముస్లిమ్స్ కోసం. సో వాళ్ళని హిందూ సోల్జర్స్ని ట్రైన్ చేసేయడానికి కూడా ఒప్పుకున్నాడు. క్రిస్టియన్స్ వర్ గివెన్ పర్మిషన్ టు బిల్డ్ చర్చెస్. సో రిలీజియస్ టాలరెన్స్, వన్ వర్డ్ రిలీజియస్ కండిషన్స్ గురించి మనము ఈ సామ్రాజ్య కాలంలో చెప్పాలంటే, వన్ వర్డ్ చెప్పాలంటే రిలీజియస్ టాలరెన్స్. సో హిందూ ధర్మ సంరక్షణ, తర్వాత పరమతాలపై అసహనము అట్లా లేదు. సంరక్షణ ఉంది, పరమత సహనం ఉంది. ఈ రెండు ముఖ్యంగా మనము గుర్తుపెట్టుకోవాలి. బార్బోసా కూడా అంటాడు, రిలీజియస్ ఫ్రీడమ్ వాస్ ఎవిడెంట్ యాజ్ పర్ ది అకౌంట్ గివెన్ బై బార్బోసా, హూ సెడ్ ఎవ్రీ వన్ కెన్ లివ్ అకార్డింగ్ టు హిస్ క్రీడ్. ప్రతి ఒక్కరూ వాళ్ళ యొక్క మత స్వాతంత్రాన్ని కలిగి ఉండి, వాళ్ళ భావాల్ని, వాళ్ళ ఆలోచనల్ని ఏమీ కట్టడి చేసుకోవాల్సిన పని లేదు, వాళ్ళ మతాన్ని వాళ్ళు ఫాలో కావచ్చు. ఇంకా శైవిజంలో సెక్స్ ఉన్నాయి. ఈ కాకతీయ టైంలో కూడా నేను చెప్పాను, దాదాపు అవే సెక్స్. పశుపత స్కూల్. సో పంచార్తిక స్పెసిఫిక్ ఫిలాసఫీ ఆఫ్ ది పశుపతాస్. సో కాలాముఖ స్కూల్ ఇదొకటి. ది సంగమాస్ ఫౌండర్స్ ఆఫ్ ది కింగ్డమ్ వర్ గ్రేట్ ప్యాట్రన్స్ ఆఫ్ కాలాముఖ స్కూల్ ఆఫ్. సో మొట్టమొదట వచ్చిన వాళ్ళు సంగమ డైనస్టీ కాలాముఖ స్కూల్ని సపోర్ట్ చేశారు. సో 1378 రికార్డ్ ప్రకారము హరిహర టు ఆయనకు ఒక కులగురు ఉన్నాడు. ఆయన చెప్పినప్పుడు 22 గ్రామాలని ఇచ్చారనమాట. సో వీరశైవులకి. సో అదంతా కూడా కాలాముఖ స్కూల్. కానీ అయితే ఇదంతా కూడా ఈ కాలాముఖ వీరశైవిజంలో కలిసిపోయింది. సో వీళ్ళు కాలాముఖాస్ మొదట ఉన్నాయి, ప్రాబబ్లీ దే బికేమ్ వీరశైవాస్ అని. ఆ తర్వాత అది తగ్గిపోయింది. కొంత సిమిలారిటీస్ ఉన్నాయన్నమాట వాళ్ళకి. సో ఇట్ ఇస్ ఎ డిస్టింక్ట్ ఫ్రమ్ శైవిజం. శైవిజమే కానీ చాలా చాలా డిఫరెంట్గా, అంటే రిలీజియస్ విగర్ ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఇట్స్ మోర్ సోషల్ రిఫార్మ్ మూమెంట్. సో అది కొంత డీవియేషన్, ఎవల్యూషన్ ఏమైనా అనుకోవచ్చు శైవిజంకి. ఇది అది విజయనగర ఎంపైర్లో వీరశైవిజంకి చాలా ఎక్కువ ఫాలోయింగ్ ఉంది. శక్తిజం గురించి వస్తే, సుప్రీం డైటీ ఎక్స్క్లూజివ్లీ యాజ్ ది ఫిమేల్ ప్రిన్సిపల్. అంటే ఒక శక్తి, పార్వతీదేవి ఒక శక్తి స్వరూపంలాగా, కాళికా రూపంలాగా శక్తి ఆరాధన అనేది. సో 4 రకాలు ఉన్నాయి. పశుపత అంటే శివుడు కదా, పశుపతి. ఇది ఇండస్ వ్యాలీలో కూడా మనం చూసాం. తర్వాత కాలాముఖ, మళ్ళా వీరశైవ శక్తి. సో ఈ 4 డిఫరెంట్ సెక్స్గా మనం భావించవచ్చు అనమాట.
వీరశైవిజం గురించి వస్తే ఇట్స్ ఎ సోషల్ రిఫార్మ్ మూమెంట్ అని మనం అనుకోవచ్చు. సో ప్రపోండెడ్ బై బసవన్న. సో ఆయనకి ఈ క్యాస్ట్ సిస్టమ్ నచ్చదు, వర్ణాశ్రమ ధర్మ వ్యతిరేకించాడు ఆయన. సో ఈ కుల వ్యవస్థ, ఈ బలంగా వేళ్ళూనికిపోయిన కుల వ్యవస్థకి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం, సామాజిక ఉద్యమం అనుకోవచ్చు. తర్వాత ఇప్పుడు అంబేద్కర్ కావచ్చు, మనం ఇవన్నీ చూస్తున్నాం చాలామంది సామాజిక ఉద్యమాలు. అలాంటి ఉద్యమము దీనికంటే బలమైంది. మొట్టమొదట దక్షిణ భారతదేశంలో వచ్చిండేది, ఇప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ చూసినాం ఇక్కడ. సో అలాంటివే కాకుండా మోడర్న్ సౌత్ ఇండియాలో అలాంటిది జస్టిస్ పార్టీ, ఇవన్నీ అంతకంటే బలమైంది. చాలా పెద్ద ఎత్తున వచ్చిన సామాజిక విప్లవము ఈ వీరశైవిజం. ది కాన్సెప్ట్ ఆఫ్ గురు లింగ జంగమ ఇష్ట లింగార్చన అష్టవర్ణ అండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్థల ఆర్ ది డిస్టింక్ట్ ఫీచర్స్ ఆఫ్ వీరశైవిజం. ఇవన్నీ కూడా గురువు, లింగము, జంగము, సో ఇవంతా ముఖ్యమైనటు అనమాట వాళ్ళకి. సో వేదాస్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్ యాజ్ ది అథారిటీ అండ్ నాట్ స్టడీడ్ యాజ్ రిలీజియస్ టెక్స్ట్. సో వీళ్ళు వేదాలు లేకంటే కర్మకాండలు, ముఖ్యంగా కర్మకాండలు వీళ్ళు వ్యతిరేకించారు. ఇలాంటిదే వేమన గురించి చెప్పేటప్పుడు కూడా నేను చెప్పాను, చాలా కర్మకాండలని ఆయన వ్యతిరేకించాడు. సో అందుకే వేమన కూడా వీరశైవుడు అని ఒక అభిప్రాయం ఉంది. అయితే కూడా వీరశైవిజంను కూడా వ్యతిరేకిస్తాడు ఆయన. దేంట్లో అయినా నెగిటివిటీ ఉంటే చూస్తాడు, కానీ వీరశైవిజం ఎట్లయితే చూస్తుందో కుల వ్యవస్థ లేకంటే కర్మకాండలను, అదే దృష్టితో వేమన కూడా చూసేటోడు. ది డిస్టింక్టివ్ మార్క్ ఆఫ్ వీరశైవిజం ఇస్ ది వేరింగ్ ఆఫ్ లింగాన్ని ధరిస్తారు వాళ్ళు. తర్వాత ఇష్టలింగ అంటారు. రివోల్టెడ్ అగెనిస్ట్ కర్మకాండాస్ అండ్ క్యాస్ట్ సిస్టమ్, అది మనం వీళ్ళ గురించి తెలుసుకోవాల్సిన విషయం. సో పౌరాణిక్ హిందూయిజం గురించి వస్తే వాళ్ళ టైటిల్స్ చూస్తే కూడా మనకు అర్థమవుతుంది. గోబ్రాహ్మణ ప్రతిపాలనాచార్య, ప్రొటెక్టర్ ఆఫ్ కౌస్ అండ్ బ్రాహ్మణాస్, ఇట్లాంటి బిరుదులు వాళ్ళు పెట్టుకునేటోళ్ళు. హిందూ రాయ సురత్రాన, అప్హోల్డర్ ఆఫ్ హిందూ ఫెయిత్. ఈ సురత్రాన అంటే సుల్తాన్ నుంచి వచ్చిండేది అయిండొచ్చు. సాంస్క్రిటైజేషన్ ఆఫ్ వర్డ్స్ అలా జరిగే అవకాశం ఉంది కాబట్టి హిందూ రాయ సురత్రాన అంటే హిందూ. సో ఇంటెన్షన్ టు ప్రొటెక్ట్ హిందూయిజం అనేది క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ. వాళ్ళు వరాహ అంటే విష్ణుమూర్తి అవతారము, వరాహ అవతారం ఉంది కదా, అది వాళ్ళ ఎంబ్లంగా పెట్టుకున్నారు. రాజముద్ర, రాజచిహ్నం అది. సో వర్షిప్డ్ అట్ ది ఫీట్ ఆఫ్ లార్డ్ విరూపాక్ష స్వామి పాద పద్మాలని వాళ్ళు పూజిస్తూ ఆ విరూపాక్ష స్వామి ఇచ్చే డైరెక్షన్స్ ప్రకారమే రాజ్యాన్ని చేస్తున్నాం అని చెప్పుకున్న వాళ్ళు. సో ఇంకొకటి తర్వాత ఏమో వెంకటేశ్వర స్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాలను నమ్ముకున్న వాళ్ళు. సో ఈ రెండు నడిపించారు కాబట్టి పౌరాణిక్ హిందూయిజం గురించి మనము అప్పుడు చాలా బాగా ఉంది, ప్రబలి ఉంది అని తెలుస్తుంది. సో ఇంకా వర్ణాశ్రమ ధర్మాలను కూడా పాటించారు. బ్రాహ్మణులకి విరివిగా అగ్రహారాలు ఇవ్వడం కానీ, సహాయం చేయడం కానీ, ఉన్నత స్థానాలు ఇవ్వడం కానీ చేశారు. సో జనరస్లీ సపోర్టెడ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ న్యూ టెంపుల్స్, ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ టెంపుల్స్. చాలా గుళ్ళు కట్టించారు. ఇప్పుడు శ్రీశైలము, తిరుమల ఇట్లాంటి గుళ్ళకన్నిటికీ ఎన్హాన్స్మెంట్స్ చాలా చేశారు. తర్వాత మొట్టమొదట పార్ట్లో ఒక 100+ ఇయర్స్ శైవిజం మాత్రమే డామినెంట్గా ఉన్నింది ఈ రూలర్స్కి. తర్వాత వైష్ణవిజం కూడా వచ్చింది. ఎక్కడ ఎవరి పేర్లు చూస్తే కూడా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు కొన్ని పేర్లు చూద్దాం. సో హరిహర అయితే మొట్టమొదటే హరిహర రెండు కలిపి వచ్చాయి. సో ఇట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ ఫ్యూచర్ అనుకోవచ్చు. ఒక రకంగా జరగబోతున్న రెండు ఉంటాయి అనే దానికి ఒక సూచనలాగా కూడా దీన్ని గుర్తుపెట్టుకోవడానికి మీరు. తర్వాత విరూపాక్షరాయ అంటే వీళ్ళకి మెయిన్గా విరూపాక్ష స్వామితో వచ్చారు కాబట్టి విరూపాక్షరాయ మొట్టమొదట.
తర్వాత రామచంద్రరాయ, మళ్ళీ ఇక్కడ ఇది శివ, ఇది విష్ణు అనుకోవచ్చు. మళ్ళీ మల్లికార్జున రాయ, సో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఉన్నాడు కదా, అది శివుడు. తర్వాత విరూపాక్షరాయ, మళ్ళీ 2 వచ్చాడు. సో ఈ టైంలో ఒక సంఘటన జరిగింది, దాన్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వచ్చేటోళ్ళంతా వైష్ణవైట్స్ అయినారు అని ఒక కథ ఉంది. ఇది చారిత్రక ఆధారాలు కాకుండా ఒక కథ రూపంలో ఉంది. మనము ఒక సంఘటన రికార్డెడ్ అనమాట. శాలువ నరసింహ దేవ, ఇది నరసింహ. ఇంకా తర్వాత చూడండి అంతా విష్ణు అవతారాలు. తర్వాత కృష్ణదేవరాయ అంటే కృష్ణుడు, అచ్యుతుడన్నా కృష్ణుడు, మళ్ళీ వెంకటేశ్వర స్వామిది ఎక్కువైన తర్వాత. సో సదాశివరాయ, మళ్ళీ శివుడు వచ్చాడు ఇక్కడ. కానీ అలియ రామరాయ రాముడు, తిరుమల దేవరాయ, తిరుమల అంటే వెంకటేశ్వర స్వామి, శ్రీరంగ ఇది మళ్ళా విష్ణు స్వరూపం. సో వెంకట 2 రామదేవరాయ, సో వెంకట 3, సో లాస్ట్. సో అన్ని వెంకటేశ్వర స్వామి లాస్ట్కి వచ్చేసరికి వాళ్ళ పేర్లలోనే కనిపిస్తుంది. కృష్ణదేవరాయలతో ఈ వెంకటేశ్వర స్వామి వైపు ఎక్కువ టిల్ట్ అయింది. కృష్ణదేవరాయలకి వెంకటేశ్వర స్వామి అంటే చాలా భక్తి. ఏ యుద్ధం గెలిచినా, ఏం కావాలన్నా, మొక్కులున్నా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తాడు. ఇక్కడ ఒక కథ చెప్తాను, వైష్ణవిజంలోకి ఎలా వచ్చారని. విరూపాక్షరాయ 2 ఆయన రాజ్యము అంటే రాజు కావడానికి చాలామంది సొంత మనుషుల్ని, బంధువుల్ని సంహరించడం జరిగింది. సో అలా జరిగితే వాళ్ళంతా కూడా గోస్ట్ అయిపోయారు, అంటే దయ్యాలు అయిపోయి అక్కడక్కడే తిరుగుతున్నారు. ఆ ప్యాలెస్లో హాంటెడ్ అయిపోయింది. సో ఆయన వదిలేశాడు, దాన్ని వదిలేసి కొత్తది కట్టుకొని పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు నరసింహాచార్య అనే వైష్ణవైట్ ఆయన ఒక తమ్ముడితో కలిసి ఆ ఊరికి వచ్చి ఒక రాత్రి పూట అక్కడికి వచ్చాడు. అక్కడికి వచ్చినప్పుడు ఆ కింగ్స్ ప్యాలెస్ అనుకొని ఆ ముందు అదే కదా ఉన్నింది, అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్ళిపోతే ఈ గోస్ట్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే ఒక దర్బార్ నడిపిస్తున్నాయి, డిస్గైజ్ హోల్డింగ్ కోర్ట్. అక్కడ ఒక కోర్టు నడుస్తుంది. ఆ టైంలో వాళ్ళంతా కూర్చొని ఏదో చర్చిస్తూ ఉన్నారు. ఈయన రాజు దర్బార్ నడుస్తుంది కదని అక్కడికి వెళ్ళిపోయాడు. అప్పుడేమంటే ఆయన చేతిలో రామాయణం ఉండేసరికి నువ్వు రామాయణం చెప్పు అని అక్కడ ఆ దర్బార్లో కూర్చున్న రాజు లాంటి అది చెప్పింది. సరే చెప్పేసరికి ప్రతిరోజు చదవమన్నారనమాట. ప్రతిరోజు ఇతను రాత్రిపూట వెళ్ళాలి, మాకు వచ్చి రాత్రి అంతా గడపాలి, మాకు చెప్పాలి, ఇవంతా మేము తెలుసుకోవాలి రామాయణం. ప్రతిరోజు వెళ్ళాడు. లాస్ట్ చివరి రోజు శ్రీరామ పట్టాభిషేకం చెప్పినప్పుడు ఆ గోస్ అన్నీ కూడా విని వాళ్ళకి ఈ విమోచనం జరిగి ఇక్కడంతా ఇక్కడిక్కడే తిరుగుతున్నారు కదా. సో ఈ మళ్ళీ వెళ్ళిపోతారు. ఇంకా మరి శ్రీరామ పట్టాభిషేకం కూడా విన్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ విముక్తి కలిగి స్వర్గప్రాప్తి కలుగుతుంది, వాళ్ళు వెళ్ళిపోతున్నామని చెప్పి వెళ్ళిపోతారు. ఇదంతా కూడా ఈయనకి తెలుస్తుంది, విరూపాక్షరాయ 2కి తెలిస్తే ఆయన పిలిపించి వీళ్ళని మంచి ఆదరణ చేసి గురువులుగా పెట్టుకొని అప్పుడు వైష్ణవిజంలోకి మారాడు. రాముడిని నమ్మడం మొదలుపెట్టాడు. అంతవరకు శ్రీ విరూపాక్ష అని రాజముద్ర పడేది, తర్వాత శ్రీరామ అని మార్చాడు. సో ఇది ఒక స్టోరీ. సో ఇది ఇక్కడ అయిండొచ్చు. మనం ఆ నేమ్ తర్వాత చూస్తే అవన్నీ కూడా ఎక్కువ వెంకటేశ్వర స్వామి కావచ్చు, వైష్ణవైట్ ఇది అయిండొచ్చు. దట్స్ ఎ పాసిబిలిటీ. ఇది ఎగ్జామ్ కోసం చెప్పలేదు, ఒక జస్ట్ ఐడియా కోసం. ఒక విషయాలు చరిత్ర అంటే ఎలా తెలుస్తుంది, హియర్సే అంటాం కదా. కొన్ని ఒక జనరేషన్ నుంచి వచ్చే చరిత్ర, అది కూడా చరిత్రే తెలుసుకోవాలా. దానికి ప్రూఫ్స్ ఏమి ఉండవు ఇట్లాంటి వాటికి, దయ్యాలు వాటికి. కానీ నమ్మకాలు అనేటివి అప్పుడు కంపల్సరీగా ఉండేటివి, అలా నమ్మింటారు. ఈయన కూడా అక్కడ చదివింటాడు రామాయణం, అంతే. ఆ దయ్యాలు ఉన్నాయా, వెళ్ళిపోయినాయా, దానికి చారిత్రక ఆధారాలు అయితే ఉండవు కదా. సో ఇంకా వైష్ణవిజంని ఎవరు ఫాలో అయినారో చూస్తే సాలువ నరసింహ, ఆయన ఇన్కార్నేషన్ ఆఫ్ లార్డ్ నరసింహ అని ఫీల్ అయ్యేటోళ్ళు అహోబిలం నరసింహస్వామి. తర్వాత తిరుపతి వెంకటేశ్వర స్వామికి సాలువ నరసింహ. తర్వాత లాయల్టీ ఆఫ్ కృష్ణదేవరాయ టు వైష్ణవ దర్శన్ ఈజ్ రిఫ్లెక్టెడ్ నాట్ ఓన్లీ ఇన్ ది లిటరేచర్ ఆఫ్ ది పీరియడ్ బట్ ఆల్సో ఇన్ హిస్ డైలీ లైఫ్ అండ్ యాక్టివిటీస్. సో ఆయన రాసిన ఆముక్తమాల్యద కావచ్చు,
అండాల్ది. తర్వాత వేరే వాళ్ళు రాసినట్టు అన్నీ చూసుకుంటే ఆ లిటరేచర్లో వైష్ణవిజం ఎక్కువ ఉంది. తర్వాత వైష్ణవ ఆచార్య తాతాచార్యులు వారు ఆయనకి కులగురువు, అక్కడ ఆస్థాన గురువు అనమాట ఆయన. సో తాతాచార్యులు వైష్ణవేట్ ఆయన్ని ఎంకరేజ్ చేశారు. సో ఆముక్త మాల్యద ఆండాల్ ఉన్నారు కదా, శ్రీ ఆండాల్, గ్రేట్ శ్రీ వైష్ణవ డివోటీ ఆమె. ఈయన రాసిండే ఆముక్త మాల్యద. సో ఆమె వేసుకొని దండ అది వేస్తుందన్నమాట దేవుడికి. అచ్యుత వాజ్ ఎ స్టాంచ్ ఫాలోయర్ ఆఫ్ వైష్ణవిజం. అచ్యుత ఈ క్రౌండ్ హిమ్సెల్ఫ్ అట్ తిరుమల. వీళ్ళు ఇప్పుడు అసలు తిరుమలలోనే కరుణేషన్, అక్కడే వచ్చి వాళ్ళు పట్టాభిషేకం కూడా తిరుమలలో వాళ్ళ పాదాల నీళ్ళని తల మీద చల్లుకొని వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర వీళ్ళు సామ్రాజ్యము వాళ్ళు మొట్టమొదట పట్టాభిషేకం చేసుకున్నారు. తర్వాత కూడా ఫస్ట్ కొరనేషన్, సెకండ్ కొరనేషన్ అలా వచ్చేటోళ్ళు ఇక్కడికి. 1 year తర్వాత 2 years తర్వాత సదా శివ ది నామినల్ కింగ్ అండ్ అలియరామరాయన ది డిఫాక్టో రూలర్. వీళ్ళంతా కూడా ఆర్డెంట్ ఫాలోయర్స్ ఆఫ్ వైష్ణవిజం. సో ది కాపర్ ప్లేట్స్ ఆఫ్ బ్రిటిష్ మ్యూజియం డిస్క్రైబ్స్ హరిభక్తి సుధానిధి అని అలీ రామరాయని అంటారు. తర్వాత భక్తి మూమెంట్. సో ఇంకా పురందరదాస ఈయనేమంటే చాలా ఇంపార్టెంట్. కర్ణాటిక్ మ్యూజిక్లో ఒక ఫాదర్, అంటే ఫౌండింగ్ ఫాదర్స్ అంటాం కదా, సో అలాంటి వాడనమాట ఈయన చాలా ఇంపార్టెంట్ పర్సన్ కర్ణాటిక్ మ్యూజిక్. భక్తి మూమెంట్. ఇప్పుడు మనం భక్తి సూఫీ ఇండియాలో ఆలోచించినప్పుడు సౌత్ ఇండియాలో భక్తి మూమెంట్ ఎక్కువ వచ్చింది, నార్త్లో సూఫీ అనేది వచ్చింది. సో ఈ భక్తి మూమెంట్ గురించి మాట్లాడేటప్పుడు ఇంకా పురందరదాస చాలా రోజులు విజయనగర కోర్టులో కూడా ఉన్నాడు ఆయన. ఉండి ఇండియన్ ఫిలాసఫర్, ఏ హరిదాస, రినౌండ్ కంపోజర్ ఆఫ్ కర్ణాటిక్ మ్యూజిక్, గ్రేట్ డివోటీ ఆఫ్ లార్డ్ కృష్ణ, ఏ వైష్ణవ పోయెట్, సెయింట్ అండ్ ఏ సోషల్ రిఫార్మర్. అది పురందరదాస గురించి. కృష్ణ భక్తి. తర్వాత కనకదాస. సో మోహన తరంగిణికి ఆయన ఫేమస్ అనమాట. ఆయన రాశాడు అది. సో విజయనగర ఎంపైర్లో ఉన్నాడు. సో హీ యూజ్డ్ సింపుల్ కన్నడ లాంగ్వేజ్. ఇతను చాలా సింపుల్, మనకెట్లయితే అన్నమయ్యలాగా ఆయన కూడా కనకదాస సింపుల్ కన్నడ వాడుకొని నేటివ్ మెట్రికల్ ఫార్మ్స్ కూడా కంపోజిషన్స్లో వాడాడు. ఆయన కూడా లిరిసిస్ట్. అన్నమయ్య పద కవిత పితామహుడు అన్నమయ్య తెలుగులో. సో వీళ్ళు ముగ్గురు భక్తి మూమెంట్కి సంబంధించి విజయనగర సామ్రాజ్య కాలంలోని వారు. 3 పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు: పురందరదాస, కనకదాస, అన్నమయ్య. సో ఇంకా గ్రామ దేవతలు, విలేజ్ గాడ్స్ అండ్ గాడెసెస్. మనం ఎంతసేపు రాజులు ఎవరెవరిని చేశారు, ప్రముఖ సంగీత విద్వాంసులు ఎవరు అని చూస్తే 10% మనకు కవర్ అవుతుంది. మిగిలిన 90% పల్లెల్లో ఎలా ఉంది మరి మతం అంటే ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంది. ఈ గ్రామ దేవతలు ముఖ్యంగా ఫిమేల్ ఉంటారనమాట. కొంతమంది ది గాడ్స్ ఆఫ్ వార్ ఆర్ మోస్ట్లీ మేల్ ఉంటారు అక్కడ. కానీ ఫిమేల్ గాడెసెస్సే విలేజ్ గాడెసెస్. ఎవరు? ఎల్లమ్మ, చౌడేశ్వరి, ఇరుకులమ్మ, పొలాలదేవి, మూకాంబిక, నూకాలమ్మ, గంగమ్మ, అంకాలమ్మ, అక్కల్దేవి. సో ఇవన్నీ కూడా పేర్లు అనమాట ఈ గ్రామ దేవతలు. ఇంకా చాలా ఉంటాయి ఏ ఊరికి ఆ ఊరిలో. సో ఇంకా గంగ జాతరలు కూడా జరిగేటివి. సో పాండురంగ మహత్యంలో తెనాలి రామకృష్ణుడు చాలా గ్రాఫిక్ డిస్క్రిప్షన్, అంటే చాలా క్లియర్గా కంటికి కనిపించేలాగా సెలబ్రేషన్స్, జాతర సెలబ్రేషన్స్ డెడికేటెడ్ టు గాడెస్ గంగా, అంటే గంగ జాతర అంటాం. ఇప్పటికి కూడా నాకైతే రాయలసీమలో గంగ జాతరలు చాలా ఫ్రీక్వెంట్గా చూస్తుంటాను. అక్కడ వేట బలిస్తారు, దున్నపోతుల్ని లేకుంటే పొట్టేళ్ళని. సో అవన్నీ కూడా గంగ జాతరలో ఇప్పటికీ కూడా జరుగుతుంటాయి. అంటే ఇల్లీగల్ అయినా కానీ కొన్ని చోట్ల జరుగుతుంటాయి. సో ఈ గంగ జాతరలు అనేటివి బలి ఇవ్వకున్నా కానీ నాన్ వెజ్ తీసుకోవడము, గంగమ్మ
తల్లికి పూజ చేయడం అనేది ఇప్పటికీ చూస్తుంటాం. సో 7 మాత్రికాస్ అంటే సప్త మాత్రికలు అని క్రీడా విరామంలో వినుకొండ వల్లభాచార్య వాళ్ళ గురించి చాలా క్లియర్గా అక్కల కొలువులో వివరిస్తాడనమాట. అంటే ఫెస్టివల్ ఆఫ్ సిస్టర్స్, అది ఆర్గనైజ్డ్ బై హౌస్ హోల్డర్స్ డిజైరస్ ఆఫ్ ప్రోజెనీ, అంటే పిల్లలు కావాలనుకున్నప్పుడు అక్కదేవతల్ని పూజించడం. సో ఈ అక్కదేవతల్లో కామవల్లి ఆమె వచ్చి వన్ ఆఫ్ ది మాత్రికాస్. ఆమెని పెళ్లి రోజుల్లో పూజిస్తారు. తర్వాత పిల్లలు కావాలనుకున్నప్పుడు కూనాలమ్మ, ఆమె కూడా ఒక అక్కదేవత, ఆమెని పూజిస్తారనమాట ప్రోజెనీ కోసం. సో ఇంకా గాడ్స్, మేల్ గాడ్స్ విషయానికి వస్తే ఇంకా పోతురాజు, ధర్మరాజు, కంబనయ్య, దేవాదులు, కాటిరేడు ఇట్లాంటి పేర్లు ఉంటాయి. కానీ ముఖ్యంగా పోతురాజు ఇప్పటికీ మనకంత తెలిసిండేది ఇది. నాగదేవత, వీటితో పాటు నాగదేవతను కూడా పూజించేటోళ్ళు వాళ్ళు. హుడెడ్ కోబ్రా వాజ్ కన్సిడర్డ్ టు బి మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వర్షిప్ వాజ్ ఆఫర్డ్ టు ఇట్. అంటే పడగ ఉన్న నాగుపాము ఉంటుంది కదా, మామూలు కట్లపాములు అవి కాదు, చెర్రిపోతులు, నాగుపాము ఉంటుంది, పడగ ఉంటుంది, వాటిల్నే పూజిస్తారు. ఇది 4th డే ఆఫ్ ది బ్రైట్ ఫోర్ట్ నైట్ ఇన్ ది మంత్ ఆఫ్ శ్రావణ. నాగుల చెవితి, చెవితి అంటే 4వ రోజుని కదా, నాగుల చెవితి అనేది చాలా చాలా భక్తి శ్రద్ధలతో చేసేటోళ్ళది. ఇంకా చెట్లని కూడా పూజించడం, ముఖ్యంగా పీపల్ ట్రీ అంటే రావి చెట్టు. సో మరి వాళ్ళకి ఉపనయనం అప్పుడు కానీ తర్వాత చాలా ఆ చెట్లకి 2 కలిపి పెట్టడము. సో మార్గోసా అండ్ పీపల్ ట్రీస్. సో వాటికి మళ్ళీ పెళ్ళి, వాటికి పూజలు, ఆ చెట్లకి పూజలన్నీ కొన్ని ప్రత్యేకమైన చెట్లకి చేసేటోళ్ళు. తులసి చెట్టు కూడా చేసేటోళ్ళు. అయితే ఈ రావి చెట్టు అనేది చాలా ప్రముఖమైంది. తర్వాత హీరో స్టోన్స్ కూడా ఉండేటివి, అంటే వీరగల్ ట్రెడిషన్స్ ఇవి. దే కమెమరేట్ ది డెత్ ఆఫ్ హీరోస్ ఇన్ బ్యాటిల్. ఇంకా రిలీజియస్ ప్రాక్టీసెస్ విషయానికి వస్తే 2 ముఖ్యమైనటివి, చాలా ఒళ్ళు గగుర్పరిచేలాంటివి, కొంచెం భయం కలిగించేటివి, దురాచారాలు అనుకోవచ్చు. అప్పటికి అదే రిలీజియస్ విగర్ అన్నాను కదా, అది ఎక్కువ ఉండేది. సెల్ఫ్ ఇమ్యులేషన్ ఉండేది. అంటే ఎక్కువ భక్తి అంటే ఏంటంటే తన తలే తను అర్పించడం, దానికి కూడా సిద్ధమైతే హయ్యెస్ట్ అనమాట అది. అంటే అఫ్కోర్స్ అది చెయ్యాలంటే గురువు యొక్క పర్మిషన్ తీసుకోవాల్సి ఉండేది. వన్స్ ఓన్ హెడ్ ఆర్ లిమ్స్ గెటింగ్ క్రష్డ్ అండర్ ది వీల్స్ ఆఫ్ ది చారియేటర్. సో రథం కింద చెయ్యి కానీ కాలు కానీ పెట్టి పోగొట్టుకోవడం. క్యారీయింగ్ ది ఐడల్ ఆఫ్ గాడ్స్ ఆర్ చారియేటర్ ఉంటుంది కదా, గాడెసెస్, అండ్ హుక్ స్వింగింగ్ ఆర్ ఇన్స్టెన్సెస్ ఆఫ్ సచ్ సెల్ఫ్ ఎమ్యులేషన్. అలాగా వాళ్ళు వాళ్ళ బాడీ ఇచ్చేస్తారు, అంత భక్తి పీక్ ఇచ్చేస్తుంది. అది ఒకటి సెల్ఫ్ ఎమ్యులేషన్. తర్వాత సతి. సో ఇది ఈ విడోస్ ఉంటారు కదా, వాళ్ళు భర్తతో పాటు వెళ్ళిపోతారు ఫినరల్ ఫైర్ మీదకి, హండ్రెడ్స్ అండ్ దస్ కోర్టింగ్ డెత్. హస్బెండ్స్తో పాటు వెళ్ళిపోయి కొన్ని వందల మంది ఇలా చేసేటోళ్ళప్పుడు అంటే ప్రాక్టీస్ అనేది ప్రివిలెంట్ అని చెప్తున్నా. దీస్ గో విత్ మచ్ ప్లెజర్ టు ది పిట్. ఈ న్యూనిజ్ ఏమంటాడంటే ఆయన వర్డ్స్లో, అంటే వీళ్ళు దే గో విత్ మచ్ ప్లెజర్ టు ది పిట్ ఇన్సైడ్ ఆఫ్ విచ్ ఆర్ మేడ్ 2 seats of earth, one for him and one for her, and they place each one on his/her own seat and cover them little by little till they are covered up, and so the wife dies with the husband. అంటే ఒక సమాధి గురించి చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఫైర్ కాకుండా ఒక సమాధిలోకి అక్కడ ఒక సీట్ ఇక్కడ ఒక సీట్ పెట్టి ఇద్దరు కూర్చుంటారు. ఒక ఇటుక మీద ఒక ఇటుక పెట్టుకుంటూ టోటల్గా క్లోజ్ చేసేస్తారు. అట్లా ఆమె చనిపోద్ది. ఇది న్యూనిస్ అంటే వీళ్ళు చూశారనమాట, ఈ ప్రాక్టీసెస్ అన్నీ చూసి చెప్తున్నారు. సో సతీ వాస్ ప్రివిలెంట్ ఎస్పెషలీ ఇన్ ది అప్పర్ క్యాస్ట్. సో రాయల్ ఫ్యామిలీస్లో, తర్వాత కొంచెం హయ్యర్ క్లాస్లో, నోబెల్స్లో ఉండేది అని. జైనిజం విషయానికి వస్తే
ప్రొటెక్షన్ అండ్ ప్యాటర్నేజ్ రెండు ఉండేటివి అనమాట. నాట్ ఓన్లీ ఆఫర్డ్ ప్రొటెక్షన్ బట్ ఆల్సో గివ్ అన్స్టింటెడ్ ప్యాటర్నేజ్ టు జైనిజం. వాళ్ళకి ప్యాటర్నేజ్ కూడా చేశారు వీళ్ళు. సో హిందూ ధర్మ సంరక్షణే కాకుండా పరమత సహనమే కాకుండా పరమత ప్రమోషన్, అంటే దే ప్రమోటెడ్ ఈవెన్ ది అదర్ రిలీజియన్స్. డిస్ప్యూట్ రెజల్యూషన్ చేశారని ఒక రికార్డ్ AD 1368లో ఈ జైనులకి వైష్ణవేట్స్కి వచ్చింది గొడవ, రైట్స్. దానికి ఏం చేశాడు, బుక్ వన్ ఎఫెక్టెడ్ అన్ అమికబుల్ సెటిల్మెంట్ అండ్ బ్రాట్ అబౌట్ రికన్సిలియేషన్ బిట్వీన్ దెమ్. అది 1368లో మనం ఒక చూడొచ్చు రికార్డ్ ఇన్స్క్రిప్షన్. సో శ్రావణ బెలుగులలో కూడా గొడవ అయితే అక్కడికి వెళ్ళి వైష్ణవేట్సే అది ప్రొటెక్ట్ చేసేలాగా, వాళ్ళే కొంత ట్యాక్స్ తీసుకొని వాళ్ళకి సపోర్ట్ చేసేలాగా ఇలాగా ఒక ఏర్పాటు కూడా చేయడం జరిగిందనమాట. పార్శ్వనాథ టెంపుల్ దేవరాయ II కన్స్ట్రక్ట్ చేశారు. అర్హంత్ పార్శ్వనాథ ఇన్ పశుపతి ఇన్ ఆ బజార్ ఒకటి ఉంది హంపీలో, అక్కడ పంచుపారి బజార్ అని అక్కడ కట్టాడనమాట. తర్వాత ప్రాక్టీసెస్ మనం ఏమంటే జస్ట్ ఒక టెంపుల్ కన్స్ట్రక్ట్ చేశారు, అంత గుర్తుపెట్టుకోండి వాళ్ళ కోసం. పార్శ్వనాథ టెంపుల్ అక్కడ డిస్ప్యూట్స్ ఉంటే రిజాల్వ్ చేశారు. జస్ట్ ప్రమోట్ అండ్ ప్రొటెక్ట్ రెండు చేశారు. ఇది ప్రొటెక్షన్ కిందికి వస్తుంది, ఇది ప్రమోషన్ కిందికి వస్తుంది. సో ప్రాక్టీసెస్కి వస్తే సుల్లేఖానా, ఇది కూడా కొంతవరకు సెల్ఫ్ ఇమ్యులేషన్ టైపే అనుకోవచ్చు. వెరీ పాపులర్ రిలీజియస్ ప్రాక్టీస్ అమంగ్ ది జైనస్. వీళ్ళు ఎట్లా చేస్తారు, గోల్ ఆఫ్ దిస్ రైట్ టు ఇన్వైట్ డెత్ బై స్టార్వేషన్. వాళ్ళు ఇది స్టార్వేషను, మరి నిరాహారంగా ఉండడము, నిరాహార దీక్షలు అనేటివి జైనులకి మొదటి నుంచి ఉన్న ప్రాక్టీసెస్. దే స్టార్ ది బాడీ, చాలా ఎక్కువ స్టార్ చేస్తారు. దట్ ఈస్ ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ మనము ఎక్కువ ప్యాంపర్ చేస్తాం కదా, దానికి ఆపోజిట్ అనమాట. ఈ ప్యాంపరింగ్ అనేది మంచిది కాదు. రిలీజియస్ ప్రాక్టీసెస్లో భాగంగా దాన్ని వదిలేసి స్టార్వింగ్ చేస్తాం బాడీని. అది జైనులకి అట్లే స్టార్ చేసుకుంటూ చనిపోవడం దాకా, అది సుల్లేఖానా. బుద్ధిజం విషయానికి వస్తే కొన్ని పాకెట్స్లో యాక్టివ్గా ఉండేది, లైక్ కాంచీపురం, నాగపట్టణం, కళావతి అట్లాంటి ప్లేసెస్లో. ఇంకా అవతార ఆఫ్ విష్ణు కింద కలిపేసుకున్నారు. ఇవన్నీ కూడా బుద్ధుణ్ణి విష్ణువు యొక్క అవతారంగా భాగవత పురాణ, వరాహ పురాణ, అగ్ని పురాణ వాటిల్లో అంతా అట్లే లిటరరీ వర్క్స్లో కూడా దీని ఒక అవతారం లాగా చేసేయడం ద్వారా దిస్ బికేమ్ కంప్లీట్ ఎండ్ ఆఫ్ బుద్ధిజం. ఇంకా ఇండియాలో ఏమైపోయిందంటే అది పార్ట్ ఆఫ్ హిందూయిజం అయిపోవడం ద్వారా దాన్ని కన్జ్యూమ్ చేసేసింది అనుకోవచ్చు హిందూయిజం, బుద్ధిజం. ఈ టైంకి ఆల్మోస్ట్ అది క్లోజ్ అయిపోయింది. ఇంకా ఇస్లాం, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్. ఇది ఇస్లాం ఏమంటే మిలిటరీలో వాళ్ళని వాడుకున్నారు. విజయనగర రూలర్స్ అడ్మిటెడ్ ముస్లిమ్స్ ఇంటూ మిలిటరీ అండ్ రాయల్ సర్వీసెస్ అండ్ గ్రాంటెడ్ జాగీర్స్, కొన్ని జాగీర్లు కూడా ఇచ్చారు వాళ్ళకి. పయస్ ఏమంటాడంటే మూర్స్ హూ ఆర్ ప్రజెంట్ ఇన్ ది రివ్యూ ఆఫ్ ట్రూప్స్ ఆన్ ది అకేషన్ ఆఫ్ మహానవమి ఫెస్టివల్, అది ఆయన అకౌంట్స్లో మహానవమి ఫెస్టివల్స్లో ఆయన అబ్జర్వేషన్స్ రాశాడు. సో దేవరాయ II ఏం చేశాడంటే ఫస్ట్ కింగ్ టు అపాయింట్ ముస్లిమ్స్ ఇన్ రాయల్ సర్వీసెస్. సో AD 1430 10,000 తురుష్కా హార్స్మెన్, అంటే తురుష్కులు హార్స్మెన్గా ఉన్నారు. సో ముఖ్యంగా ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఈ హార్స్ ట్రేడ్ అరబ్స్ చేశారు. తర్వాత తురుష్కులు వచ్చారు. వాళ్ళంతా కూడా మెయిన్గా ఇక్కడ సౌత్ ఇండియాలో హార్స్ రైడింగ్, గుర్రపు స్వారీ అది తక్కువ ఉండింది. ఏనుగులు ఇట్లాంటివి ఎక్కువ వాడుకునేటోళ్ళు యుద్ధాలకి. తర్వాత వీళ్ళు దాంట్లో ఎక్స్పర్ట్స్ అనమాట. బెస్ట్ అరబ్ హార్సెస్ చాలా బెస్ట్ ఉంటాయి. ఆ బ్రీడ్స్, వాటి గురించి, హార్స్ రైడింగ్ ఇవన్నీ బాగా తెలిసిన వాళ్ళు కాబట్టి వాళ్ళనే ఒక 10,000 మందిని పెట్టుకున్నాడంటే చాలా పెద్ద నెంబర్ కదా. సో హార్స్ అంటే హీ ట్రస్టెడ్ దెమ్, హీ అపాయింటెడ్ యాజ్ హార్స్మెన్. తర్వాత గుర్రపు స్వారీ కృష్ణదేవరాయలకు కూడా చాలా ఇష్టం. సో వీళ్ళు 1 లీటర్ 2 లీటర్ల ఆముదం తాగేసి గుర్రపు స్వారీ చేసేసేటోడు అనమాట. సో మాస్క్స్ ఉంటాయి కదా, అది కూడా కట్టించారు వీళ్ళు. ది కింగ్ బిల్ట్ ఏ మాస్క్ ఇన్ ది క్యాపిటల్ సిటీ టు సాటిస్ఫై ది రిలీజియస్ అర్జ్ ఆఫ్ ముస్లిం రెసిడెంట్స్. ఇప్పుడు ఇక్కడ ఇంతమందిని పెట్టుకున్నాక వాళ్ళకి రిలీజియస్ అర్జ్ ఉంటుంది.
వాళ్ళనేం కన్వర్ట్ చేయలేదు, హిందూస్ అయిపోవడంలో వాళ్ళకే మాస్క్స్ కట్టించారు. దీన్ని చూసి మనం అర్థం చేసుకోవాలి. సో పరమతాల్ని, మైనారిటీస్ని ఎలా ట్రీట్ చేశారు వాళ్ళు, ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఏం నేర్చుకోవచ్చు. సో దర్గాస్, విజయనగర ఎంపరర్స్ ఎంకరేజ్డ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ దర్గాస్. సో దర్గా అనేది ముస్లిమ్స్, హిందూస్ ఇద్దరూ పోతుంటారు. అంటే సామాన్య ప్రజల్లో కూడా రెండు మతాలు వాళ్ళు కూడా వెళ్ళే ప్రదేశం అది. ఆ రకంగా ఇంటిగ్రేట్ అయింది ఈ సొసైటీ. సో సోషల్ లెవెల్లో ఇంటిగ్రేషను, పొలిటికల్ అండ్ ది డైనాసిటీ లెవెల్లో సపోర్ట్, ప్రొటెక్షన్, అవన్నీ కూడా ఇస్లాంకి జరిగాయి. తర్వాత క్రిస్టియానిటీ పోర్చుగీస్ ద్వారానే మొదటగా ఇక్కడ ప్రవేశమైంది. తర్వాత వెంకట II ఆయన క్రిస్టియన్స్ని బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళని పిలిపించి రెగ్యులర్గా సభలు, తర్వాత హానర్డ్ దెమ్ విత్ అండ్ హర్డ్ ది ఫిలసాఫికల్ డిస్ప్యూటేషన్స్. ఆ తర్వాత ఏమంటే వాళ్ళు వచ్చి ఫిలసాఫికల్గా ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, ఈ ఓల్డ్ టెస్టిమెంట్, న్యూ టెస్టిమెంట్ అన్నీ కూడా. ఆ తర్వాత జెస్యూట్ ఫాదర్స్ని పిలిపించి హిందూ ఫెయిత్కి సంబంధించి, జెస్యూట్ ఫెయిత్ సంబంధించి చర్చలు జరిపించడం, అలౌడ్ టు ఎస్టాబ్లిష్ చర్చెస్, చంద్రగిరిలో, వేలూరులో చర్చిలు కట్టుకోవడానికి కూడా పర్మిషన్స్ ఇవ్వడము. సో ఇవన్నీ చేయడం ద్వారా క్రిస్టియానిటీకి కూడా వీళ్ళు ప్రొటెక్షను, ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. సో అన్ని ధర్మాలు, అన్ని నదులు సముద్రంలోకే కదా పోతాయి, అన్ని ధర్మాలు దేవుడి దగ్గరికే వెళ్తాయి. కాబట్టి అన్నిటినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళ ప్రొటెక్ట్ కూడా చేశారు వాళ్ళకి. సో ఇంకా టాలరెన్స్. సో కృష్ణదేవరాయ వాజ్ నాట్ బయాస్డ్ అగైన్స్ట్ పీపుల్ ఆఫ్ అదర్ రిలీజియన్స్ ఆర్ రేసెస్, డిడ్ నాట్ హెజిటేట్ టు సీక్ దేర్ కోఆపరేషన్ అండ్ ఫ్రెండ్షిప్. కృష్ణదేవరాయలు వచ్చి, ఆల్దో ఇట్ వాస్ ది పాలసీ ఆఫ్ విజయనగర రూలర్స్ టు ప్రొటెక్ట్ అండ్ ప్రిజర్వ్ ట్రెడిషనల్ హిందూయిజం, దే షోడ్ గ్రేట్ టాలరెన్స్. అది మనం గుర్తుపెట్టుకోవాలి. సో బార్బోసా ఏమంటాడో ఒకసారి చూద్దాము. ఇది ఒక కంక్లూషన్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు దీన్ని. ది కింగ్ అలౌస్ సచ్ ఫ్రీడమ్ దట్ ఎవ్రీ మ్యాన్ మే పర్సూ హిస్ క్రీడ్ వితౌట్ సఫరింగ్ ఎనీ annoyance and without inquiry whether he is a Christian, Jew, Moor or heathen. Great equity and justice is observed by all. Great equity and justice. చాలా ఇగాలిటేరియన్ స్ట్రక్చర్ ఉన్నింది అనుకోవచ్చు. విజయనగర emperors were a model of religious tolerance, as is evident by the extensive epigraphic and literary evidences and by the accounts of foreigners. Now let's recap. ఇప్పుడు రిలీజియన్స్ ఏముండే, అప్పుడు రిలీజియన్స్ ఏమున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమున్నాయి అని చూస్తే, వాట్ రిలీజియన్స్ వర్ దేర్. కలర్స్ మారుస్తాను. సో ఈ రిలీజియన్స్ వచ్చేసి క్రిస్టియానిటీ ఉన్నింది, ఇస్లాం ఉన్నింది, జైనిజం, కొంత బుద్ధిజం, తర్వాత హిందూయిజం. హిందూయిజంలో మళ్ళా చాలా ఉన్నాయి కదా, శైవైట్స్, మళ్ళా వీరశైవైట్స్, పౌరాణిక్ హిందూయిజం, వైష్ణవిజం. సో ఈ 4 మనము చూసుకోవాలి. వైష్ణవిజంలో మళ్ళా రామానుజ, మధ్వ. సో ఎక్కువ రామానుజాచార్యులదే ఉండేది. సో ఈ డిస్టింక్షన్ అనేది ఉన్నింది, అది మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత శైవిజంలో వీరశైవిజం అన్నాను. వీరశైవిజం అనేది ఒక సోషల్ రిఫార్మ్, అంటే ఈ వర్ణాశ్రమ ధర్మ లేకంటే కర్మకాండలు వీటిలన్నింటినీ వ్యతిరేకించిన ఒక సామాజిక విప్లవం లాగా కూడా మనం దాన్ని భావించవచ్చు. మళ్ళీ పౌరాణిక్ హిందూయిజం. సో ఈ పౌరాణిక్ హిందూయిజం విషయానికి వస్తే, వాళ్ళు మొదట విరూపాక్ష స్వామి, తర్వాత వెంకటేశ్వర స్వామి, ఈ టెంపుల్స్ కన్స్ట్రక్షను, అవన్నీ కూడా పౌరాణిక్ హిందూయిజం కిందకి వస్తాయి. సో శైవిజం నుంచి వైష్ణవిజంలోకి ఎలా కన్వర్ట్ అయినారు అదొకటి నేను చిన్న కథ చెప్పాను కదా, ఆ టైంలో అలా చేంజ్ అయింది. తర్వాత ఫస్ట్ హాఫ్ శైవైట్స్, మళ్ళీ ఎక్కువ వైష్ణవైట్స్ అండ్ వెంకటేశ్వర స్వామి అలాగా వెళ్ళిందనమాట.
సో ఎవరెవరు ఫాలో అయినారు వెంకటేశ్వర స్వామిని, లేకుంటే కృష్ణుడు మన కృష్ణదేవరాయ కాడి నుంచి, సో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత భక్తి మూమెంట్. సో భక్తి మూమెంట్ విషయానికి వస్తే ఇలా పెట్టుకున్నాం మనం భక్తి. సో ఈ భక్తిలో 3 పేర్లు చెప్పాను నేను. సో అపురందరదాస, కనకదాస అండ్ అన్నమయ్య. సో ఈ భక్తి మూమెంట్ చాలా ముఖ్యమైనది. సో కర్ణాటక మ్యూజిక్కి ఫౌండేషన్స్ అక్కడే వచ్చినాయి. ఫాదర్ ఆఫ్ కర్ణాటక మ్యూజిక్ అనుకోవచ్చు. భక్తి ఉద్యమం. తర్వాత గ్రామ దేవతల గురించి చెప్పడం జరిగింది. గ్రామ దేవతాస్. సో గ్రామ దేవతలు ఏంటి, వాళ్ళ విషయానికి వస్తే ఇక్కడికి బ్లాక్ తీసుకుంటాను. గ్రామ దేవత. సో వాళ్ళు గంగమ్మ అని, నూకాలమ్మ అని ఇలాగా. తర్వాత సప్తమాత్రికలు. సో తర్వాత మేల్ అనుకో, పోతురాజు అట్లాంటివి. సో గంగ జాతరలు జరిగేటివి. సో ఇవన్నీ కూడా పల్లెల్లోకి వచ్చేసరికి రిలీజన్ ఎలా ఉండేది అనేది మనము చూసాం. నెక్స్ట్ ఇంకా జైనిజం ఉన్నింది కొంతవరకు, బుద్ధిజం ఉన్నింది, తర్వాత ఇస్లాం చాలా ఇంపార్టెంట్. వాళ్ళందరినీ మిలిటరీలో కూడా తీసుకున్నారు, హార్స్మెన్గా వాడుకున్నారు, దర్గాలు కట్టించారు, మరి మాస్కులు కట్టించారు, అలౌ చేశారు వాళ్ళు స్ప్రెడ్ కావడానికి. వాళ్ళని ప్రొటెక్ట్ చేయడమే కాకుండా సపోర్ట్ చేశారు. జైన్ మందిర్స్ కూడా కట్టారు. సో వీళ్ళు అన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే పరమత సహనం. సో రిలీజియస్ టాలరెన్స్, ఇది హాల్మార్క్ ఆఫ్ విజయనగర ఎంపైర్. సో ఇది మనం నేర్చుకోవాల్సింది కూడా ఈ రిలీజియస్ టాలరెన్స్ అన్నమాట. విత్ దిస్ ఐ కంక్లూడ్ దిస్ సెషన్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పాజ్ చేసి అన్నీ చూడకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రిలీజన్ సంబంధించి ఒక పేపర్ మీద రాయండి. తర్వాత ఏమన్నా మిస్ అయినారంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి చూసుకోండి, డీటెయిల్స్ కూడా రాసుకోండి. మళ్ళీ వారం తర్వాత, నెల తర్వాత కూడా ఒకసారి రివైజ్ చేసుకోండి. ఇది మీలో ఒక భాగం అయిపోతుంది. ఎవరికైనా చెప్పండి, ఇంకా బాగా గుర్తుండిపోతుంది. మీకు ఏమన్నా డౌట్లు ఉన్నా, మీకు ఏమైనా మెంటర్షిప్ టెస్ట్ సిరీస్ కావాలన్నా, వీడియోస్ కావాలన్నా 81010101405060కి మీరు కాల్ చేయొచ్చు. 85 నా పర్సనల్ నెంబర్. మీరు మెసేజ్ చేయొచ్చు కాల్ చేయకుండా. సో prishnaacademy.inకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే ఫ్రీగా టెస్ట్ 5 స్టార్ టెస్ట్లు అవన్నీ చేసుకోవచ్చు అనమాట. కరెంట్ అఫైర్స్ కొన్ని ఫ్రీ మాక్ టెస్ట్లు ఉంటాయి, వాడుకోవచ్చు మీరు. మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుంటే ప్రిషన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.